అంతే. కాదు, కామెంట్స్ విషయానికి వస్తే మిమ్మల్ని బాగా పొగుడుతున్నట్టున్నారు ఈ మధ్య. తెగ పొగిడేస్తున్నారు, ఏం చేసినా పొగుడుతున్నారు కదా. శిరీష పాపం అమాయకంగా ఉంటది, శిరీషని మాట్లాడనివ్వండి. మిమ్మల్ని ఎవరైనా మాట్లాడనివ్వకుండా తొక్కేస్తున్నారా? చెప్పండి, మనం పోటీ చేద్దాం, పోరాడదాం మీకోసం. నేను చాలా మటుకు చెప్పిన, ఆ అక్క లేనప్పుడు కానీ ఏదైనా సరే నువ్వు మాట్లాడితేనే కానీ నీకు కూడా ఒక అవగాహన వస్తుంది అంటే చాలా సార్లు కెమెరా పెడితే భయపడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్నట్టుగా భయం, ఏమనుకుంటారో అని ఒక భయం. ఆ భయం అనేది పక్కన పెడితే ఎందుకు ఎవరేమనుకోవచ్చు, ఎవరు అనుకునేది ఎవరు? అట్లేం లేదు, కొంచెం నాకే కెమెరా ముందైనా కొంచెం టెన్షన్. నేను అక్కతోటి వీడియో తీయడంలో నేను ఎన్నుకుంటా కదా, అక్కని క్వశ్చన్స్ వేసి అక్కతోటి మాట్లాడితే అట్లా మంచిగా ఫ్రీ ఉంటా. ఇక నాకు వీడియో పెట్టి నాకు ఫోన్ నా ముందుంది అనుకో టెన్షన్ అయిపోతుంది, ఏం మాట్లాడాలి ఏం చెప్పాలని కొంచెం తడబడిపోతుంటా. అందుకే మిమ్మల్ని మాట్లాడించట్లేదు, లేకపోతే శిరీష ఛానల్ పెట్టుకున్నా కూడా మాట్లాడట్లేదు చెప్పిన. నాకు కొంచెం టెన్షన్ భయం ఉంటది కాబట్టి నేను అంత ఎక్కువ మాట్లాడలేను. ఇక అక్క వాళ్ళకంటే వాళ్ళకి స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు అలవాటు కదా, వాళ్ళకి కొంచెం వస్తది, నాకు ఇంకా కొద్దిగా అలవాటు కాలే. ఇప్పుడు పర్లేదు, కొంచెం మాట్లాడతా, వీడియో తీయగలుగుతా, నేను కూడా మాట్లాడుతుంటా. అవునా? కానీ పాపం స్వప్నక్కను కూడా తిడుతున్నట్టున్నారు కదా, శిరీషని మాట్లాడనివ్వండి, శిరీషని చూసుకోండి, ఎప్పుడు మీకేనా మీరు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అని స్వప్నక్క చాలా పెడతారు. కానీ అవన్నీ ఏం పట్టించుకోము మేము. ఇక కొన్ని క్వశ్చన్స్ కి అయితే ఆన్సర్స్ ఒక టైం తీసుకొని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి కదా, అలా మేము కామెంట్స్ కి రిప్లై అప్పుడు ఇచ్చేస్తాం అందరికి. కానీ బాధ వేస్తుంది కదా, అసలు మేమిద్దరం బానే ఉన్నాం, మీకు ఎందుకు బాధ అని ఉంటది కదా. అట్లాంటి ఏం పట్టించుకోము, పట్టించుకుంటేనే అన్ని పట్టించుకుంటారు కదా. పట్టించుకోకపోతే మన చెవి దగ్గర రాదు, వదిలేస్తాం. ఇప్పుడు చూస్తాము, చదువుతాము, వదిలేస్తాం. అది పట్టించుకున్నాం అనుకో మేము ఇలా ఉండే వాళ్ళం కాదు కదా. అది కూడా నిజమే కదా, ఇంత కలిసి ఉండాలంటే ఎవరిని పట్టించుకోకుండా మనకి మనమేందో మనము మంచిగా ఉంటే సరిపోతుంది. మీ అన్న గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్పగలరు శేఖర్ గారు? ఒక మాటలో ఏం చెప్పగలుగుతాం చెప్పలేము, ఎందుకంటే చిన్న ఉన్నప్పటి నుంచి మనతో జర్నీ కాబట్టి ఏం చెప్పలేము. ప్రతిదీ కలిసే చేశారా చిన్నప్పటి నుంచి? ఆల్మోస్ట్ చదువుకోవడం గానీ లేకపోతే తినడం? మన నాకన్నా 4 years డిఫరెన్స్. ఓకే, నాకన్నా మన 4 years పెద్ద. కలిసి ఉండడం అంటే ఇప్పుడు పెళ్ళయింది ఇంకా కూడా మీరు కలిసే ఉంటున్నారు, ఫ్యామిలీ సేమ్ ఉంటది. చిన్నప్పటి నుంచి చూసే ఉంటారు కదా ఉమ్మడి కుటుంబం మీది. మీ అన్న ఏం చేస్తున్నాడు ఆయన, అదే రాముడు లక్ష్మణ్ అంటే ఆయన అడుగు జాడల్లో ఈయన నడుస్తుంటారు కదా, స్వామి గారు అడుగులో నడుస్తుంటారు అట్లా, అంతేనా? అంతేనా? అది నిజమే. అన్నను నెక్స్ట్ పని చేయలేడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా బావతోటి డిస్కషన్ అయినాక ఇది కరెక్టా కాదా, ఈ పని చెయ్యన్నా వద్దా అని మేము ఫ్యామిలీ అందరం డిస్కషన్ చేసి ఆ పని చేస్తాం. ఏ పని అయినా సరే బావా ఈ బావా వాళ్ళు ఫస్ట్ డిస్కషన్ చేస్తారు, తర్వాత మా దగ్గర దాకా వస్తారు, మాకు చెప్తారు, సరే ఓకే ఇట్లా వేయండి అని కొంచెం చెప్పడం అయితే జరుగుతుంది మాకు. ఎవరండి శిరీష గారికి కెమెరా అంటే భయం అని చెప్పింది? అసలు ఎవరు చెప్పినారు? అసలు మేము చెప్తే మేము పెడితే మాట్లాడదు, మరి మాట్లాడుతుంది. ఇప్పుడు నా ముందు చూడండి ఎంత బాగా మీ ఆన్సర్లు కూడా ఆవిడ చెప్పగలుగుతుంది నీట్ గా కూర్చొని. అయితే కెమెరా పెట్టినామని చెప్పి చెప్పొద్దు, ఇప్పుడు కెమెరా అడ్డుంది తనకు కనబడలేదు కాబట్టి ఫ్రీగా మాట్లాడుతుంది, అంతేనా? కాదు, నేను మంచి అమ్మాయిని కాబట్టి మాట్లాడుతున్నాను కదా. అదిగోండి, మీ ఇద్దరిని కొన్ని క్వశ్చన్లు అడితే ఎవరి గురించి ఎవరికి ఎంత తెలుసు అని ఓకే దొరికిపోతారు ఇప్పుడు నాకు మీరు. శిరీష గారి బర్త్డే ఎప్పుడు? February 14th. గుర్తుందా? కారు కొన్నారు కదా ఆ రోజు మీరు? నాకు 2 days బిఫోరే ఉండే డెలివరీ. సో ఒక ఏదైనా కానీ మన ఒక డేట్ అనేది ఆ డేట్ లో ఒక పని చేస్తే ఎప్పుడు గుర్తుండిపోతా అంటాం కదా. సో దానికోసం అని 2 days డిలే చేసి ఆపి మరి మేము బర్త్డే కు చేసినాం. బర్త్డే కూడా గుర్తుంటది కదా ఆ రోజు. ఇప్పుడు ఎవరికైనా గుర్తుంటది. February 14th వస్తే వాళ్ళ యానివర్సరీ, ఈమె బర్త్డే, కార్ డెలివరీ. ఆ రోజు ఇంతమంది మేము గ్యాదర్ అయినామని చెప్పేసి ఎప్పటికో పండుగ గుర్తుండిపోతా అని చెప్పేసి అట్లా ప్లాన్ చేసుకున్నాం. ఓకే, శిరీష గారి ఫేవరెట్ కలర్ ఏంటి? పింకే ఉంటుంది నాకు తెలిసి. అంతేనా? లేడీస్ ఆల్మోస్ట్ పింకే కదా. ఎందుకండి లేడీస్ అంటే పింక్ ఉండాలా? లేడీస్ కూడా పింకే, ఎందుకంటే ఇప్పుడు నాని పాప కూడా పింకే ఆడుతుంది. మీరు నన్ను అడగండి ఫేవరెట్ కలర్ ఏంటంటే వేరే మరి కొంతమంది రకరకాలు ఉంటుంది. మరి లేడీస్ అంటే పింకే ఉంటది అంటారు మీరు? ఎక్కువ అయితే అదే ప్రిపేర్ చేస్తాం. ఇంకా చెప్పుల కాడికి పోయినప్పుడు ఒకసారి పింక్ కలర్ అడిగింది, అందుకని గుర్తు పెట్టుకున్నారా? అంతేగాని సపరేట్ గా ఎప్పుడు అడగలేదు? అడగలేదు, ఎందుకంటే నేను కూడా ఏం షాపింగ్ చేయను కదా. నేను అంటే మాకు సపరేట్ షాపింగ్ అనేది ఏమి ఉండదు, ఫ్యామిలీ తోటి వెళ్ళాలి, ఫ్యామిలీ తోటి షాపింగ్. ఓకే, ఫ్యామిలీ పోతాం. ఫేవరెట్ ఫుడ్ ఏంటి శిరీష గారికి?
ఎగ్ నూడిల్స్ తింటది. మ్మ్. ఎగ్ నూడిల్స్ తింటది. ఓకే. బట్ నేను పెళ్ళప్పటి నుంచి అయితే 1 టైమో 2 టైమ్స్ ఏమో తినిపించిన అంతే. ఎందుకంటే అన్హెల్తీ కదా. మా మమ్మీకి అట్లా అయినప్పటి నుంచి కూడా బయట ఫుడ్ మేము మానేసినాము. తనకి ఇష్టమైనది కూడా ఇక నేను తినిపించలేదు. ఎప్పుడో ఒక్కసారి 2 టైమ్స్ తినిపించిన మ్యారేజ్ అయింది 3 సంవత్సరాలకి ఓన్లీ 2 టైమ్స్ తినిపించిన. ఎగ్ నూడిల్స్ నూడిల్స్ ఫేవరెట్ అని చెప్పింది. ఎందుకంటే వాళ్ళ డాడీ తినిపిస్తుందంట. ఎవరికైనా డాడీ అలవాటు చేస్తూనే ఉంటది కదా. అట్లా. పానీపూరి తినిపిస్తా అంటే వద్దు అని చెప్తుంది. వద్దని చెప్తారా? అంటే ఎక్కువ పానీపూరి తినే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ నేను కూడా తింటా కానీ లైట్ గానా తినరు ఎక్కువ. రేర్. ఇక చెప్తుంది కదా మా మమ్మీకి అట్లా అయినప్పటి నుంచి అవుట్ సైడ్ ఫుడ్ అనేది చాలా రేర్. ఏమున్నా ఒకళ్ళు తినాలనుకుంటే మాత్రం మన ఇంట్లోనే. ఓకే. అది చేసుకుందాం, మనమే చేసుకొని తిందాం అన్నట్టుగా పట్టు మరి మనోళ్ళే తినిపిస్తా ఉంటారు. మీ పెళ్లి రోజు ఇప్పుడు? పెళ్లి రోజు June 22. హ్యాపీ మ్యారీడ్ యానివర్సరీ, మ్యారేజ్ యానివర్సరీ. సో ఏ రోజు జరిగింది మీ పెళ్లి? బుధవారం. నిజమా? బాగానే గుర్తుపెట్టుకున్నారు, అన్ని బాగా గుర్తుంటాయి మీకు. క్వైట్ ఆపోజిట్ మీరు స్వామి గారికి. యాక్చువల్లీ గుర్తుండవు. ఓకే. వచ్చింది బుధవారం అని. కరెక్టే, బుధవారం అయింది. కరెక్టేనా? ఓ నైస్. శేఖర్ గారి బర్త్డే ఎప్పుడు? ఆయన 2 బర్త్డే డేట్స్ ఉన్నాయి, కానీ చేసుకునేది మాత్రం July 30. 2 బర్త్డే డేట్స్ ఎందుకున్నాయి? యాజ్ పర్ సర్టిఫికేట్సా? సో సర్టిఫికేట్ యాక్చువల్లీ మా చెల్లిది August 15th, మా అన్నయ్యది Jan 1st. ఓకే. నా బర్త్డే ఎప్పుడమ్మా అంటే నాకేం తెలుసు అంటది. అట్లా ఎప్పుడు చెప్పలే నాకు. నేను అడిగి చెప్పకపోయేసరికి 10th క్లాస్ లో మా ఫ్రెండ్స్ సర్టిఫికేట్స్ లో ఉంటుంది 10th క్లాస్ లో ఆ డేట్ ప్రకారం నాకు బర్త్డే సెలబ్రేషన్ చేసారు. అదే నా ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్. అప్పటి నుంచి అదే డేట్ ఫిక్స్ అయిపోయింది అనమాట. సో ఫేస్బుక్ లో కానీ ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ లో కానీ అందరికి తెలిసింది July 30 అని చెప్పేసి అందరికి బండ గుర్తి కాదు. అప్పటిదాకా అసలు బర్త్డే చేసుకోలేదు? అదేంటి? నాకు తెలియక నేను చేసుకోలేదు. అన్నయ్య చేస్తుంటే చెల్లె చేస్తుంటే తెలియదు డేట్. మా మమ్మీ క్లారిటీ లేదు. అప్పట్లో రాసి పెట్టుకుంటున్నాను, అంటే చెప్పలేము రాస్తుండే ఏమో తెలియదు, ఏదో గుర్తు పెట్టుకుంటుండే. అట్లా బండ గుర్తు వాళ్ళకి ఏంది January 1st ఒకటి, August 15 వాళ్ళకి బండ గుర్తుండే. నా బర్త్డే చెప్పమ్మా అంటే ఏ కాడు పెట్టినాక 4 అట్లా చెప్తుండే కదా. ఇక అట్లా అంటే క్లారిటీ లేకుండే. సో నేను కూడా లైట్ తీసేసుకున్నాయి. అప్పుడు ఇక మా ఫ్రెండ్స్ ఏదైతే చేసారో నాకు అది గుర్తుండిపోతుంది ఎప్పటికీ. అరే 10th క్లాస్ మా ఫ్రెండ్స్ చేస్తారు కదా అని అదే డేట్ గుర్తు పెట్టుకున్నా. ఆ బర్త్డే నుంచే స్టార్ట్. ఇక స్పెషల్ గా చేసినారా మీకోసం? స్పెషల్ గా చేసి నా కోసమే చేసారు. సర్ప్రైజ్ చేసిరు. ఇక ఫస్ట్ బర్త్డే అన్నట్టుగా అట్లా చేసారు. ఒక డేట్ ఫిక్స్ చేసారు, అదే కంటిన్యూ అయిపోయింది. మీకు తెలుసా ఈ విషయాలు? చెప్పినారు ఎప్పుడైనా? ఎక్కడ చెప్పలేదు. అవును. అంటే బర్త్డే డేట్ ఇది ఫ్రెండ్స్ ఇట్లా సెలబ్రేషన్ చేసిరని తెలుసు అంతే, అంతకుముందే. ఓకే. శేఖర్ గారి ఫేవరెట్ ఫుడ్ ఏంటి? అంటే గ్రీన్ కలర్ కర్రీస్ వండితే ఇష్టంగా తింటాడు. అంటే పచ్చిమిరపకాయలతో. అంటే మటన్ చికెన్ లాంటివి వెజ్, కాకపోతే పచ్చ కలర్ గ్రీన్ కలర్ అంటే అట్లా కనిపించాలా? అంటే నార్మల్ గా పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టి వేసే కర్రీస్ ఉంటాయి, అట్లాంటి కర్రీస్ ఏ కర్రీ అయినా సరే అది ఇష్టంగా తింటాడు. అంటే చిన్నప్పటి మా అమ్మ బాగా, అందుకే పచ్చికలు తీసుకొచ్చినారా? ఏదైతే నాకు తెలియదు, సడన్ గా వాళ్ళు కట్టుకోరు. అంతేనా? ఓకే. ఫేవరెట్ కలర్ ఏంటి? ఇప్పుడు నాకు ఆన్సర్ తెలిసిపోయిందేమో. ఏమో తెలీదా? నేను ఎప్పుడు ఏ కలర్ అన్నది ఏం లేదు, మనిషికి సెట్ అయ్యే డ్రెస్ కలర్ అయితే అట్లా తీసుకుంటారు అంతే. ఏముందా ఫేవరెట్ కలర్? నాకు అట్లా ఏం లేదు. అవునా? అదేంటండి? నాకే తెలియదు. ఫేవరెట్ కలర్ అనేది ఏం లేదు మనకు. కలర్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం మనము, ఏదైనా కార్ కొన్నప్పుడు కానీ అలాంటి కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. అట్లా మనకి ఇంతవరకు మనం ఏం చేయలేదు కాబట్టి నాకు అంత పట్టింపులు లేవు. ఏదైనా సరే అరే చూడడానికి బాగుంది అనుకో అది చేసుకుంటాం అంతే. ఇప్పుడు బట్టలు కొన్నప్పుడు టీషర్ట్ కొన్నా షర్ట్లు కొన్నా ఈ కలర్ బాగుంది అంటే తీసేసుకోవడం. ఇదే నా ఫేవరెట్ కలర్ అంటే కాదు కదా. అంతేనా? అట్లా. కోపం వస్తే ఏం చేస్తారు బాగా? ఎక్కువ ఏం కోప్పడడు. అంతేనా? ఎక్కువ కోప్పడకపోయినా కోప్పడ్డప్పుడు ఏం చేస్తారు? సైలెంట్ గా ఉంటా. నిజమా? అదే అరవరా? ఎప్పుడు అరవలే. వామ్మో, ఇద్దరం ఉంటే అరుచుకునేటోళ్ళేమో. నేను ఒక్కని అరిస్తే అందరు వస్తారు, అట్లా ఉంటది కదా. భయం కూడా ఉంటది కదా జాయింట్ ఫ్యామిలీలో. అనడానికైనా ఎవరికైనా భయం ఉంటుంది. ఇప్పుడు తిన్నా అనుకో ఏమైందిరా డాడీ వస్తాడు మమ్మ వస్తాడు అన్న వస్తాడు వదిన వస్తాడు అట్లా ఉంటది కదా. యాక్చువల్లీ అంత మాకు ఎప్పుడు అంతేనా? కోపం అనేది కోప్పడానికి కూడా అలాంటి పనులు ఏం చేయలేదు అని కూడా. మీకు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఏంటి? ఇంకేం గిఫ్ట్ ఇవ్వలేదు? అయ్యో, ఎందుకండి ఇంకేం గిఫ్ట్ ఇవ్వలేదు? నేను బర్త్డే కూడా ఎప్పుడు ఏం గిఫ్ట్ ఇవ్వలే?
ఇవ్వలేదు. విష్ అయినా చేస్తారా? విష్. అదొకటి చేస్తారు, గిఫ్ట్ మాత్రం ఇవ్వలే. లేదు ఇంకా. నెక్స్ట్ టైం ఇస్తారులేండి. ఇప్పుడు చెప్పినాం కదా. శిరీష గారు మీరు అప్పుడు బిజినెస్ చూసుకుంటుండే కదా, శారీ బిజినెస్ బట్టల బిజినెస్ ఒకటి స్టార్ట్ చేసి బిజినెస్ చూసుకుంటుండే, మళ్ళీ ఎందుకు వదిలేసినారు? అంటే కొంచెం ఆ బిజినెస్ లో First time. ఊకే ఫోన్ చూడడం వల్ల హెడ్ ఎక్ అంటే అక్క కొంచెం మైగ్రేన్ హెడ్ ఎక్ ఉంది, ఎక్కువ ఫోన్ చూడడం వల్ల ఇంకెక్కువ అయిపోయింది. ఓకే. ఈ బిజినెస్ ఏమో కానీ హెల్త్ ఇష్యూ ఎక్కువైందని చెప్పి అది కొంచెం వద్దనుకొని వదిలేసినాం అంతే. తర్వాత ఏం చేయలే, మళ్ళీ ఇంకేం స్టార్ట్ చేయలేదా? లేదు. ఎందుకని? అంటే నార్మల్ గా ఏం చేయలే, ఈ అంటే షెడ్ దగ్గర ఈ మేకలు అవి ఉన్నాయి కదా, అదొకటి ఇప్పుడు అవి మీ నాన్నగారు చూసుకుంటారు కదా ఎక్కువ, అంతే కదా. మేము కూడా సపోర్ట్ ఒక్కటే చేసుకోలేదు కదా. మీ నాన్నగారు మిస్ అవుతారు అమ్మని బాగా? చాలా చాలా మిస్. మాకు తెలియకుండా ఉంటది కదా ఎవరికైనా, ఎవరైనా బయటకి ఎక్స్ప్లోర్ చేయలేదు కదా. సో డాడీకి ఏంటంటే ఒక ప్లస్ పాయింట్, మేము ఇచ్చిన అనుభూతం మరి ఏదో తెలియదు కానీ పోచమ్మ చేతి వంట ఛానల్ అని చెప్పేసి మేము ఒకటి స్టార్ట్ చేసినాం, ఫుడ్ ఛానల్. ఓకే. మమ్మీని డాడీని పెట్టి కెమెరామెన్ గా మేము తీసినాం. ఓకే. ఒక 4-5 వీడియోస్ ఏమో తీసినాం, మంచిగా 1 మిలియన్ వరకు మంచిగా రీచ్ ఉండే. ఆ మూమెంట్ లోనే మమ్మీని కూడా జాబ్ మానేపించి ఇదే కంటిన్యూ చేద్దాం అనుకున్న మూమెంట్ లోనే మమ్మీకి అట్లా అయింది. అప్పుడే హెల్త్ కొద్దిగా బాగాలేదు, అట్లా అయ్యి అట్లా కొద్దిగా డిస్టర్బ్ అయ్యి దూరమే మొత్తమే ఛానల్ అట్నే ఉండిపోయింది. తర్వాత వీళ్ళు కొన్ని రోజులు కంటిన్యూ చేసేది కానీ దానికి దీనికి సెట్ అవ్వాలి, ఛానల్ అట్నే పక్కన పెట్టేసినాం. సో డాడీకి ఏంటంటే జ్ఞాపకార్థం అంటే ఎప్పుడన్నా అమ్మ ఫ్రీ ఉన్నప్పుడు కానీ బయట ఉన్నప్పుడు కానీ అమ్మని తలుచుకున్నప్పుడు కానీ వీడియోలు చూస్తారు. ఇప్పుడు చాలా మటుకు ఏంటంటే గోడ మీద ఒక ఫోటో ఫ్రేమ్ ఉంటే చూసుకొని తలుచుకుంటారు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అయితే వీడియోస్ కానీ ఫొటోస్ కానీ చాలా ఉంటాయి కాబట్టి అమ్మ చేసిన ప్రతి ఒక్క ఫుడ్ ఐటమ్స్ వీడియోస్ ఉన్నాయి కాబట్టి చూసుకుంటా ఉంటాడు నాన్న. అదొక జ్ఞాపకార్థం లెక్క అయిపోయింది. ఓకే. హైదరాబాద్ లో ఒక ఇంటికి కూడా షిఫ్ట్ అయినారు, రెంట్ ఇక్కడ తీసుకొని. రీసెంట్ గా అంటే ఇంతకు ముందు కూడా ఒకసారి హైదరాబాద్ లో ఉండేవాళ్ళం అప్పుడు. తెలుసు నాకు, అది తెలుసు. మళ్ళీ మొన్న ఈ మధ్య రీసెంట్ గా అందరూ పాలు పొంగిచ్చుకొని ఇంటికి వచ్చి చేసినారు కదా, మళ్ళీ ఎందుకు వెనక్కి వెళ్ళిపోయినారు? అయితే యాక్చువల్లీ నాని పాప స్కూల్ కోసం అని వచ్చినాము. నాని పాప స్కూల్ ప్లస్ కొద్దిగా పిల్లలు చిన్న ఉన్నారు కదా, హైదరాబాద్ లో ఉంటే కొద్దిగా సిటీ కల్చర్ ఉంటది, ఊర్లో ఉంటే అట్లా సెట్ అవ్వదని చెప్పేసి వచ్చాము. బట్ నానికి మన ఇండియా స్కూల్లో సీట్ కన్ఫర్మ్ అయినుండే, కన్ఫర్మ్ అయింది. బట్ బస్ ఫెసిలిటీస్ లేదన్నారు. మేము తీసుకున్న ఏరియా నుంచి అక్కడికి బస్ ఫెసిలిటీ లేదు. సో ఇంత దూరం వచ్చి వేస్ట్ కదా అని చెప్పేసి సరే ఉన్నని ఇప్పుడైతే స్కూల్స్ ఏం హాలిడేస్ కదా అని చెప్పేసి అక్కడే స్టే చేసినాం. తీసుకున్నా కానీ 2 months ఉన్నాం. ఆ 2 months లో 1 month ఉన్నాం అక్కడ. ఈ 1 month మాకు రాకపోకలా అయిపోయినాయి మా ఇంటికి. ఇంకా డాడీకి ఫుడ్ కూడా కొద్దిగా ఇబ్బంది, చెల్ల దగ్గర వేయండు అక్కడ ఇక్కడ. ఇక చూసినా కొద్దిగా బాగుండదు కదా, డాడీకి ఇప్పుడే ఎంజాయ్మెంట్ మనతోనే కలిసి ఉంటారని చెప్పేసి సరే వద్దాం కోసం అప్పుడే వెనక్కి వెళ్ళిపోయినారు. అంతే. మీకు సిటీ లైఫ్ ఇష్టమా విలేజ్ లైఫ్ ఇష్టమా? అంటే నాకు విలేజ్ లైఫ్ అలవాటు కదా చిన్నప్పటి నుంచి, అదే ఇష్టం అనిపిస్తుంది. కానీ సిటీకి వెళ్తే అక్కడ కొద్దిగా అలవాటు అయ్యేంత వరకే కదా, కాకపోతే నాకు విలేజ్ లైఫ్ ఇష్టం ఎక్కువ. అంతేనా? నిజంగా సిటీ తెలియదు కాబట్టి విలేజ్ లైఫ్ ఇష్టం. అంటే అటు సైడ్ ఎట్లా అది అని మనకు అంత ఐడియా లేదు. మొన్న 1 month ఉన్నాము, కానీ అక్కడ ఉన్న మా విలేజ్ లో ఎట్లున్నామో అక్కడ కూడా అట్లనే అనిపించింది. హైదరాబాద్ లెక్క లేదు నార్మల్ గా. అటు ఇటు ఎయిర్పోర్ట్ అయినా అంత ఫ్రీడమ్ సేమ్ ఊర్లో ఎలా ఉన్నామో ఇప్పుడు అలానే ఉన్నాం అన్నట్టుగానే ఉంది ఫీలింగ్. ఇక్కడ హైదరాబాద్ ఉంటే మాత్రం ఉండలేకపోతున్నాయి, వాళ్ళకైనా దానికైనా ట్రాఫిక్ కి. అమ్మో, ఇట్లా ఇప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా కామెంట్స్ చేసినారు కదా, మీరు మీ గురించి ఆలోచిస్తున్నారు, ఒక నాని పాపే కాదు కదా, నెక్స్ట్ శేఖర్ అన్న వాళ్ళు వస్తారు, శేఖర్ అన్న వాళ్ళ పిల్లలు వస్తారు, ఇవన్నీ. అలా అంత సడన్ గా ఊరు నుంచి వెళ్తామా, అలా ఉండదు కదా. మేము డిస్కస్ చేసి ఫ్యూచర్ ఏంది ఏం కదా, ఇందాక నేను చెప్పింది కదా, ఏదైనా కానీ ఫస్ట్ మేము ఒక గ్రూప్ మీటింగ్ ఉంటాను మనం తినేటప్పుడు సంథింగ్ బయట కూర్చున్నప్పుడు అందరం కూర్చొని మాట్లాడుకుని ఓకే అనుకుంటే మనం ఇంట్లోకైనా బయలుదేరుతాం తప్ప అంతకు మించి ఒక ముందడు వేయలేం. మమ్మల్ని కాదని వాళ్ళు చేయలేరు, వాళ్ళని కానీ మేమేం చేయలేము. ఏం చేసినా అందరి కోసం చేస్తాం కాబట్టి ముందడుగు వేస్తాం. అట్లా అది లాస్ అయినా సరే లాభం అయినా సరే మొత్తం పోతుంది, వస్తే అందరం ఉంటాం కదా, అట్లా చేస్తాం. ఓకే, మిమ్మల్ని ఒక టిపికల్ క్వశ్చన్ అడుగుతానండి, ఆన్సర్ చెప్పండి. శేఖర్ గారు ఎక్కువ ఇష్టమా, స్వప్నకి ఎక్కువ ఇష్టమా? టిపికల్ క్వశ్చన్ అందుకే అన్నా. అంటే నిజం చెప్పండి, శేఖర్ గారి కంటే మీరు స్వప్నతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు, రోజంతా స్వప్నతోనే ఉంటారు కదా, అందుకని ఈ క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి, ఏం చెప్తారు చూస్తారు. నాకు చెప్పిన విషయాలు కూడా వాళ్ళు షేర్ చేసుకుంటా ఉంటారు. అంటే మన విషయాలు కొంచెం అక్కతోటి అప్పటి నుంచి ఫ్రీ అయిపోయినా గానీ తనతోటి ఎక్కువ ఉంటాయి కదా, తన అనిపిస్తుంది. అమ్మో పర్లేదు,
వాళ్ళు మంచిగా ఉంటే మాకు వాళ్ళని మాకు అనిపిస్తుంది. వాళ్ళు మంచిగుంటే మీరు మంచిగుంటారు. అంతే కదా. ఇప్పుడు ఫస్ట్ లేడీస్ ఫస్ట్ ఉండాలి. ఎక్కడైనా సరే ఒక రూమ్ లో 10 మంది బాయ్స్ ఉండొచ్చు కానీ ఒక 3 గర్ల్స్ ఉండలేరు. అలాంటివి ఇంత మంచిగా ఉంటారు అంటే మా అదృష్టం కదా అది. వాళ్ళు మంచిగా ఉంటే చాలు. వాళ్ళు మంచిగా ఉంటే మేము కూడా మంచిగా ఉంటాం. ఓకే, స్వప్న కంటే ఎక్కువ ఇష్టం మా ఆయన కంటే అని చెప్పిన శిరీష గారు. ఇదే టైటిల్ పెడతారా? ఇదే తమ్ముడేలు బాగుంది కదా. ఏమంటారు, నిజంగానే స్వప్న కంటే ఇష్టం అంత? ఎందుకంత ఇష్టం? ఏం నచ్చింది స్వప్నలో? నన్ను చాలా ఏ విషయంలో అయినా ఒకసారి కోప్పడ్డా ఇంకోసారి నన్ను దగ్గర తీసుకుంటది. కొంచెం అమ్మలాగా అనిపిస్తది నాకు తను. అంటే ఇప్పుడు మా మమ్మీ లేదు కాబట్టి నువ్వు అంటారు కదా అత్త అయినా నువ్వే కోడలైనా నువ్వే అంటారు కదా. ఇక ఆమె కూడా ఆల్రెడీ ఆమెకు ఆ ప్లేస్ వెళ్ళిపోయింది. ఎందుకంటే ఊర్లో అందరికి తెలుసు కాబట్టి అత్తమ్మ ప్లేస్ లో ఉంటది కదా. కొన్ని పని విషయంలో అయినా ఏదైనా గానీ చెప్పుతది. అట్లా చెప్పేతీరైనా పని విషయం ఏదైనా కానీ చెప్తా అనమాట. మంచి చెప్తుంది. ఇప్పుడు మీరు చెప్పండి, మీ అన్న ఎక్కువ ఇష్టం అదనే ఎక్కువ ఇష్టం? నాకు అన్న ఎక్కువ ఇష్టం. అట్టే చెప్తుంది. అన్న ఎక్కువ ఇష్టం భార్య ఎక్కువ ఇష్టం? ఇది టిపికల్ క్వశ్చన్. అన్ననే ఇష్టం. మీరు చెప్పేస్తున్నారు ముందే. అంటే బావ అట్లా మాతోటి అట్లా ఉంటాడు కాబట్టి నాకు అట్లా అనిపిస్తది. అంటే అక్క ఇష్టమా బావ ఇష్టం అంటే బావ పైకి పోతా నేను చెప్పడానికి. అంటే కొంచెం నాకు తను మా నాన్నలాగా అనిపిస్తాడు. కొంచెం నా విషయంలో అర్థం చేసుకోవడం అయినా. నా ఫేస్ కొంచెం మారిపోయింది అనుకో, 2 రోజులు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి రారా అని చెప్పేశాడు. నాకు ఒకసారి అట్లా అనిపించింది. నాకు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలని ఒక 2 days నుంచి అనుకుంటున్నా. బావకి ఇంకా చెప్పలే, అక్కతోటి కూడా నేను అనలే. కానీ బావ నా ఫేస్ చూసి అరే 2 రోజులు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిరా అని చెప్పేసరికి నాకు అట్లా అనిపించింది. అది ఫస్ట్ టైం నాకు ఫేస్ చూసి అట్లా చెప్పేసరికి నాన్నలాగా అనిపించింది నాకు. అవునా? మీ నాన్న మిస్ అవుతున్నారా? చాలా. అంటే ఒక్కోసారి వీళ్ళ దాంట్లో చూసుకుంటా మేము కూడా మిస్ అవుతున్నాం. ఎందుకంటే నాకు కూడా అత్తగారింటికి పోతే ఎట్లుంటుంది అని చెప్పేసి నాకు కూడా ఒక క్లారిటీ ఉండాలి కదా. అది మిస్ అయిపోయినా. యాక్చువల్లీ మాకు అప్పుడే పెళ్ళి అయింది కొత్తగా. 1.5 months 2 months ఉన్నాయి. హెల్త్ బాగాలేక చనిపోయారు. కానీ ఆ మర్యాదలు ఎట్లుంటాయి అని చెప్పేసి నాకు కూడా కొద్దిగా గిల్టీ ఫీలింగ్ ఉంటుంది అక్కడికి పోయినప్పుడల్లా. కానీ వీళ్ళ అన్నదమ్ములు మంచిగా వస్తుంటారు. 3 ఉంటారు. పోయినప్పుడల్లా బాగా వచ్చిన మస్తు మర్యాదలు చేస్తారా? మర్యాద చచ్చిపోవాలి. అందుకని నేను కోలేను ఇప్పుడు. చాలా రేర్. పోయినంటే ఇక వదలరు, అట్టే ఉంచుకుంటారు. పోనివారు దమ్ చేస్తారు వాళ్ళు. అట్లా అంటే 3 అన్నలు ఒక్క బావ కదా. అవును. ఒకరు కాకుంటే ఒకరు అన్న వాళ్ళు ఉంటాయి. కొంచెం సిట్టింగ్ అలాంటివి ఉంటాయి కదా. చూసినారా శిరీష గారు చాలా తెలివైన వాళ్ళు. మీరందరికి అర్థం కావట్లేదండి. మీ అందరికి చాలా తెలివైన వ్యక్తి శిరీష గారి ఫ్యామిలీ. అంటే అన్న వాళ్ళు తినకి ఎట్లా అంటే మర్యాద ఎట్లా ఇస్తారో తనకంటే బావకి కూడా చాలా మర్యాద ఇస్తారు. అయితే ఇప్పుడు నేను ఒక్కనే వెళ్ళాం కదా. ఇప్పుడు పండగలకు పోయినా పబ్బలకు పోయినా దేనికి పోయినా పిలుస్తారు. అంటే పిలిచిరంటే ఒక పిలుపు వచ్చిందంటే ఇప్పుడు వాళ్ళ అత్తగారి నుంచైనా మా అత్తగారి నుంచైనా ఇట్లా పలానా ఫంక్షన్ పలానా దావత్ అనే పిలిచినప్పుడు మేమందరం వెళ్తాం, వాళ్ళందరం వెళ్తాం. వాళ్ళ చుట్టాలింటికైనా మేమందరం వెళ్తాం, వీళ్ళ చుట్టాలింటికైనా మేమందరం వెళ్తాం. సో అట్లా పోయినప్పుడు ఇక నాకంటే ఎక్కువ మనకే మర్యాద ఇస్తారు. పెద్దబా అని బాగా మర్యాద ఇస్తారు. అవునా? ఓకే, మీ ఇద్దరు సపరేట్ ఆన్సర్స్ ఇవ్వండి ఇప్పుడు దీనికి. ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి మీ లైఫ్ లో? ఇంతవరకు అట్లా మోస్ట్ హ్యాపీయెస్ట్, బాగా ఆనందం వచ్చిన సందర్భం? మాకు రోజు మంచిగా ఉంటది అట్లా. అదే ఆలోచిస్తున్నాను. మోస్ట్ హ్యాపీనెస్ అంటే అంత కొత్తగా ఎగ్జైట్మెంట్ అయిన రోజు ఏముంది, మేము రోజు అవుతాం కదా. రోజు ఎగ్జైట్ అవుతారు. అదే డౌట్ వచ్చింది. ఎవరికి బాధ ఉన్నా అందరం షేర్ చేసుకుని ఉన్న బాధ తీసేసుకుంటాం కదా. అంత ఫీలింగ్ ఉండదు. గుండెలో బరువు పెట్టుకున్నంత బాధ అనేది ఏమి ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఇద్దరికైనా సరే ఇంట్లో చిన్న గొడవ వచ్చినా సరే రూమ్ లో నుంచి బయటకు వచ్చినమాట చాలు, పిల్లలు అన్న అందరూ ఉండకపోతారు. ఆ బాధ అనేది ఉండదు. మళ్ళా అందరం కలిసిపోతాం. అంత బరువు అంత బాధ అనేది ఉండదు. ఆనందమైన అంతే కదా, అందరం పంచుకుంటాం. అంటే ఫ్యామిలీ విషయంలో అత్తమ్మ లేదని బాధ తప్ప అంతా ఓకే మా ఫ్యామిలీలో. నా రెండో క్వశ్చన్ ఆన్సర్ కూడా చెప్పేసినారు ఆవిడే. ద సాడెస్ట్ మూమెంట్ అంటే బాగా బాధపడిన మూమెంట్ ఏంటని అడగబోయింది. మమ్మీ అత్తమ్మ. మీకు కూడా అత్తమ్మని మిస్ అవడమేనా? చెల్లి వచ్చిన అందరం బాగుంటాం కానీ మమ్మీ లేదన్న లోటు అయితే ఎవరికైనా ఉంటది కదా. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే చాలా మటుకు నాకు తెలిసిన మా ఫ్రెండ్స్ సర్కిల్ గానీ ఎక్కడ గానీ ఎక్కువ మందికి డాడీ లేరు. చాలా మటుకు అయితే రేర్, ఎక్కువ అదే ఉంటుంది నాకు తెలిసి. డాడీ లేకపోతే ఎట్లుంటుందో నాకైతే తెలియదు. డాడీ లేకపోతే ఏముంది ఆల్మోస్ట్ కొడుకే బరువు బదులు పడతాయి. కానీ మమ్మీ లేకపోతే
ఎవరు చెప్తారు, కోడలకు ఎవరు చెప్తారు, పిల్లలకి చిన్న పిల్లలకి ఏమవుతారు. ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు నైట్ టైం ఏదైనా ఏదో అవుతా ఉంటాయి సంథింగ్ పాత విషయాలు something ఏదో. అవి కొంతమంది పసిగట్టి పసకలైన ఇప్పుడు కళ్ళకు పసకలు అంటారు కదా, అది మనం గుర్తుపట్టలేము. కానీ పెద్ద మనుషులు ఉంటే గుర్తుపడతారు. ఇలాంటి విషయాలు కానీ మంచి చెడు చెప్పే విషయాలలో మాత్రం మస్తు మిస్ అవుతాం మేము మమ్మల్ని. ఎందుకంటే చెప్పనీకి లేదు, మా మమ్మీ లేదు. డాడీ అంటే మనకు తెలుసు, ఇప్పుడు డాడీ మాతో ఉంటారు కాబట్టి ఓకే. కానీ కొన్ని విషయాలు ఫ్యామిలీ ఇంట్లో విషయాలు కానీ, హెల్త్ విషయాలు కానీ, బయట వాళ్ళతో ఎట్లా మెదులుకోవాలి, ఎవరు వేసుంటారో అన్ని చెప్పేది మాత్రం తల్లి ఒకటే. మన కడుపులో అంటే మనకు ఆకలి అవుతుందా లేదా అని చూసి చెప్పేది కూడా తల్లి ఒకతే. ఎప్పుడు ఏడవైనా కానీ తిన్నావా బిడ్డ అని అడిగేది మాత్రం అమ్మ ఒకతే. అదైతే మేము చాలా మిస్ అవుతాం. ఎందుకంటే అది చెప్పుకోలేనటువంటిది. అది నిజంకి బాధ అనిపిస్తుంది. మేము ఎంత సంతోషంగా ఉన్నా, ఎంతమంది కలిసి హ్యాపీనెస్ గా ఒక దావత్ చేసిన ఇంట్లో మాకు ఎప్పుడు దావత్ లానే ఉంటది. ఇంట్లో సందడి ఒక పండగ వాతావరణం ఉంటది. కానీ ప్రతిరోజు మమ్మీని మిస్ అవుతారు. నాన్న అదొక ఇది ఉంటది. అది మాకు అట్లా అనిపిస్తుంది. మీకు అదేనా? సేమ్ అత్తమ్మ ఉంటే కొన్ని ఇంకా బైకడి పనులైనా కొంచెం బయట పనులు ఇంకా నేర్పిస్తుండే. అవి చాలా మిస్ అయినాం. అంటే వేరే వాళ్ళతోటి ఫ్యామిలీ చుట్టాలు ఉంటారుగా, వాళ్ళతోటి మనం ఎట్లా ఉండాలి అది కొంచెం అంటే ఇప్పుడు అక్క కూడా నేర్పిస్తుంది బయటికి వెళ్ళినప్పుడు. ఇంకా తను ఉంటే ఇంకెక్కువ పరిచయాలు అట్లా ఉంటది కదా అనిపిస్తుంది. ఓకే ఓకే సరే. ఇప్పుడు శిరీష గారు అంటే మంచి పర్ఫార్మరు, మంచి డాన్సరు, మంచి ఆర్టిస్ట్ అంటుంటారు కాబట్టి అందరూ. ఇప్పుడు డాన్స్ అయితే చేపించలేం కానీ ఒక పాట అయితే డాన్స్ చేస్తారు. మాతో చేసింది. పెళ్ళైన కొత్తలో ఎవరైనా డాన్స్ చేస్తారా? ఎవరైనా మోమాటం ఉంటది. అవును. కానీ పెళ్ళైన రోజే నాతో బుల్లెట్ బండి సాగు డాన్స్ చేసింది. మళ్ళీ మేము వినాయకుడిని పెట్టినప్పుడు కానీ సంథింగ్ మా వినాయకుడు మెయిన్ వినాయకుడు ప్రతిసారి మాతో కలిసి డాన్స్ చేస్తుంది. అప్పుడు బాగున్నా ఎవరున్నా అన్ని పట్టించుకోరు. డాన్స్ ఫస్ట్ టైం అంత పెళ్లిలో నేను అంత డల్ ఉండేసరికి ఇట్లా డాన్స్ చేస్తుందా ఇట్లుంటదా అని అందరు షాక్ అయిపోయారు నేను డాన్స్ చేస్తే. అంటే ఇంటి దగ్గర అన్న వాళ్ళు ఉంటారుగా, నార్మల్ గా నేను మా అన్న వాళ్ళతోటి డాన్స్ చేస్తుంటా. అట్లా అలవాటు అయ్యి సడన్ గా మనకి డాన్స్ వచ్చిన వాళ్ళు సాంగ్ కొంతమంది డాన్స్ చేస్తే మనకు కూడా ఫీలింగ్ చెయ్యాలి అని అనిపిస్తుంది. ఒకటే అడుగుతా ఉంటా ఎప్పుడైనా కానీ, పెళ్లికి ముందు వేరు, పెళ్లి తర్వాత వేరు. కొంతమంది పెళ్లికి ముందు ఎంత టాలెంట్ ఉన్నా పెళ్లి తర్వాత తొక్కేసుకొని వాళ్ళంతా వాళ్ళే నాకు వద్దు, నాకు పెళ్లి అయింది కదా ఎవరైనా ఏమని అనుకుంటారు అని చెప్పి చాలా మటుకు అయితే లోపల దాచిపెట్టుకుంటారు. నేను మీకు మస్తు ఫ్రీడమ్ ఇస్తా, నీ ఇష్టం, నువ్వు దేనికి సిగ్గుపడకు. రీల్స్ అంటారు కదా, రీల్స్ చెయ్యి, ఏమవుతుంటారు ఆల్రెడీ చేసినట్టు ఒకప్పుడు పెళ్లి కాకుండా చేసిన ఫ్లాట్ లేదు, చెయ్యి, నేనే వీడియో తీస్తా, చేయమని ఎంకరేజ్ చేస్తా ఉంటా, డాన్స్ చేయమని చెప్తా ఉంటా. కానీ అన్ని టాలెంట్ మొత్తం లోపల తొక్కేసుకొని ఉంటా ఉంటది. కానీ ఇప్పుడు బయటకు పడుతుందో అర్థం. ఇప్పుడు ఒక టాలెంట్ చూపిద్దాం, మీలో సింగింగ్ టాలెంట్ చూపిద్దాం మన జనాలకి. అవునవునవును, నేను ఎప్పటి నుంచో టార్గెట్ చేసిన ఈ విషయం. మేము లేనప్పుడు వీడియో లేనప్పుడు, కెమెరా లేనప్పుడు వంట రూమ్ లో గానీ బాత్రూమ్ ఇంకోటే గానీ పాటలు పెడుతూ పాటలు పాడుతా ఉంటది. పాడు శిరీష అంటే ఎప్పుడు వాడదు, ఇప్పుడు వాడదు. చాలా మంది అడుగుతారు కానీ ఏదైనా సాంగ్ వస్తే ఆటోమేటిక్ అట్లా వస్తుంది కానీ నా అంతలో నాకు భయం వేస్తుంది. ఏ సాంగ్ చెప్పండి, ఒక్క చరణం ఏ సాంగ్ అయినా సరే, అంటే నార్మల్ గా పాడుతుంటాం కదా, ఆ సాంగ్ వస్తుంది కాబట్టి కంటిన్యూగా వాడగలుగుతాం కానీ ఒక్కదాని అట్లా. ఎవరు మీ ఫేవరెట్ హీరో? ఎవరు? పవన్ కళ్యాణ్. నాకు కూడా పవన్ కళ్యాణ్. అంటే కొంచెం మన నడిపన్న పవన్ కళ్యాణ్ స్టైల్, హెయిర్ స్టైల్ అట్లా చేస్తాడు. ఇక తన చిన్నప్పటి నుంచి అన్న వాళ్ళని చూస్తాడు, అట్లా ఇష్టం అనిపిస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో ఒక సాంగ్ పాడండి. అట్లా రాలేదు, వస్తుంది. ఈ రోజు మీ టాలెంట్ చూపించేసేదే, ఖచ్చితంగా చూపించేస్తాం జనాలకి. అది ఏదైనా ఓకే. రాదా? మీ వీళ్ళ చెల్లి సాంగ్ ఉంది కదా, మొన్న వాడినావు కదా, చెల్లి అంటున్నావు, పల్లేరు గాయలు, అది పాడు. మన ఊరి పాడు. మన ఊరి సిరివిన్కరో మల్లేశ రేగడి భూములరా, మల్లేశ రేగడి భూములరా, పల్లేరు గాయలురో మల్లేశ పాదాలకే గుచ్చెరా, మల్లేశ పాదాలకే గుచ్చెరా. ఫ్యామిలీ అందరు ఒకటే పాట పాడాలని ఫిక్స్ చేస్తున్నారా? అంటే స్వామి గారు కూడా ఇదే లైన్ ఇంతే పాడినారు పాట. ఇంట్లో సాంగ్ బయటకు రాలే మనకు, అక్కడ స్టూడియోలో ఉంది. ఇక రీల్స్ చేయడం కానీ ఏదైనా కానీ ఒక
ప్రాక్టీస్ చేస్తా ఉంటాం కదా, అందరికి తెలిసిపోయింది అనమాట. అంటే ఈ రీల్ నేను మొన్ననే ఈమె మన నాని పాప కూడా వాడుతుంది సాంగ్, ఏ సాంగ్ వాడుతుంది. అందరికి వచ్చేసింది ఇంట్లో పాట, అదొకటే పాడతారు మీరు, సినిమా పాటలు ఏం పాడరా? పాడుతుంది, హిందీ పాటలు పాడుతుంది, తెలుగు పాటలు పాడుతుంది, హిందీ పాటలు కూడా వాడదు. అదిగో పాపం ఎందుకండి అట్లా ఇబ్బంది పెడుతున్నారు, పాట పాడేయండి. నా కూడా ఎప్పుడు వాళ్ళు అందుకని అడుగుతున్నాను. అంటే ఇంతవరకు ఎవ్వరు ముందు నేను పాడలేరు. కళ్ళు మూసుకోండి మీరు, నేను కూడా కళ్ళు మూసుకుంటా. అట్లా ఏం లేదు, అంటే ఏదైనా సాంగ్ వస్తే పాడగలుగుతా గానీ అట్లా లేదు, నాతోటి రాలేదు. రాలేదా? ఫోన్ ఎప్పుడు వాడే అనమాట. పర్లేదులే, ఎంత ఇబ్బంది చెప్పిన ఈ విషయం కూడా చెప్పిన, నువ్వు నిజంగా వాడితే ఇప్పుడు ఎలాగో జ్యోతి సింగర్ అవుతుంది కదా, నీకు అట్లే సింగర్ అంటే పాడిస్తామని తెలియాలి కదా. ఇప్పుడు వాడింది అంటే పాడితేనే తెలుస్తుంది కదా గొంతు ఎట్లుంది, మేము పాడగలుగుతా లేదా మనకు కూడా క్లారిటీ రావాలి కదా. అట్లా వస్తేనే నీకు ఒక ఛాన్స్ ఇప్పిస్తా అని చెప్తే ఎప్పుడు వాడదు నమ్ము కూడా, అసలు నమ్ము కూడా అసలే వాడదు. ఇప్పుడు ఫస్ట్ టైం ఆ గొంతుతో ఇప్పుడు వాడడం. ఫస్ట్ టైం నేను ఇట్లా వాడతా అని చెప్పి ఇంకా బావకి అంటే అక్కనే నార్మల్ గా వాడుకుంటాం అనుకో. అదే వాళ్ళు వాడుకుంటారు ఇంట్లో, కానీ మనం కూడా వాడరు, టాలెంట్ బయట పెట్టారు కదా. అంతేనా? అస్సలు పెట్టద్దు, దాచిపెట్టుకోండి. అట్లా దాచిపెడితే నేనేం చెప్తా, మన టాలెంట్ అనేది 10 మంది తెలుస్తేనే టాలెంట్ అంటారు. అవును, అది లోన ఉంటే వేస్ట్ కదా, అందుకనే మంచి ఫ్రీడమ్ ఇస్తాను నేను. హిడెన్ టాలెంట్, హిడెన్ టాలెంట్. మాకైతే బాత్రూమ్ సింగర్ లెక్క. మీరు కూడా పాటలు పాడతారా? పాడతా గానీ అంత నాకు గుర్తుండదు, లిరిక్స్ గుర్తుండవు. ముంగట పెట్టుకుని పాడతా గానీ నాకు కూడా చాలా ఇష్టం పాడాలన్నా యాక్టింగ్ చేయాలన్నా గానీ మర్చిపోతా ఉంటా, అది నా మధ్య మర్చి పెట్టుకో. ఓకే, పెళ్లి తర్వాత ఎప్పుడైనా మంచి ప్రపోజల్ జరిగిందా మీకు? లేదు కదా, మనం చేపిద్దాం ఇప్పుడు. ఒకసారి మా శిరీష గారి కోసం క్యూట్ గా స్వీట్ గా మంచి ప్రపోజల్ కావాలి. యాక్చువల్లీ బేసికల్లీ ఫిజికల్లీ మాన్యువల్లీ మెంటల్లీ మ్యాథమెటికల్లీ ఎలాగైనా పెళ్లి ఎలానో గడిచిపోయింది కానీ ఇంతవరకు నేను ఆమె కానీ ఆమె నాకు ఇంతవరకు కానీ ప్రపోజ్ చేసుకోలేదు. అందుకే ఈ రోజు మా కోసం, మా ఆడియన్స్ కోసం ఫస్ట్ టైం వింటున్నా, అదిగో కొంచెం ఎక్సైట్మెంట్ ఉంటది వినాలని. అంటే ఎట్లా ప్రపోజ్ చేస్తారంటే నేను చెప్తాను ఇంకా, అంటే మాకు అట్లాంటి రాలేదు. నేను కూడా స్టిల్ ఇప్పటికి నేను ఏం చెప్పలేదు తనకి, ఏదో తను అర్థం చేసుకుంది, నేను అర్థం చేసుకున్నా అంతే. అట్లా అర్థం చేసుకున్నారు, ఓకే. మాకు కూడా అర్థం అవ్వాలి కదా ఏదైనా కానీ అర్థం చేసుకుంటే బెటర్, బయటికి ఎక్స్ప్రెస్ చేయలేం కదా కొన్ని విషయాలు. ఇది కూడా మాకు అట్లే అనిపిస్తుంది, ఇంతవరకు మేము ఎప్పుడు చేయలేదు. నేను తను ఆడవాళ్ళు కొన్ని వినాలనుకుంటారండి, మంచిగా అనుకోలేదు. అదిగో కొంచెం చెప్పు, మంచి నా కాలం ఇంతవరకు నేను ఎవరికి చెప్పలేదు అట్లా. జస్ట్ 3 ముక్కలు చెప్పండి కొంచెం ప్రేమగా, నాకు భయం అవుతుంది. ఆమెను చూసి చెప్పండి. ఐ లవ్ యూ. లవ్ యూ టు బాబా. ఎట్లా అనిపించింది? భయం అవుతుంది. కూరగా అయిపోయింది నాకు కూడా. అంటే ఇంతవరకు నేను ఇప్పటికి స్టిల్ ఎవరికి అట్లా చెప్పలేదు. అంటే కొంచెం గర్ల్స్ తోటి దూరం కదా, భయం అవుతుంది నాకు. యాక్చువల్ చెప్పాలంటే ఎవరితో అంత ఈజీగా మూవ్ కావాలండి నేను. ఓకే, ఎంత ఎవరైనా సరే, రిలేషన్ అయినా సరే, బయట ఫ్రెండ్స్ అయినా ఎవరైనా సరే మూవ్ అంటే రిలేషన్ పెరిగిందంటే వదులుకోను, లేదంటే యాక్చువల్లీ దగ్గర కూడా పోను. ఎంత హాయ్ అంటే హాయ్ అట్లనే ఉంటాను నేను, ఎక్కువ దగ్గరలో ఉన్నాను అట్లా. ఓకే, డన్. లాస్ట్ గా మీ సబ్స్క్రైబర్స్ కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? లాస్ట్ అనగానే ఊపిరి పీల్చుకుంటున్నారు మీరు. మీ సబ్స్క్రైబర్స్ కి, యూట్యూబ్ ఫ్యామిలీకి ఏమైనా చెప్తారా? మా ఫ్యామిలీకా మీ ఫ్యామిలీకా? రెండు ఫ్యామిలీస్ కి. సో ముందుగా మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ మీ వల్లే ఇంత దూరం వచ్చినాము. ఇక్కడ ఈ స్టేజ్కి వచ్చి ఇక్కడ ఇంటర్వ్యూ ఇవ్వడం నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం మేమైతే. సో ఈ స్టేజ్కి రావడం కారణం కూడా మీరే కాబట్టి ఎప్పుడు ఇలానే సపోర్ట్ చేస్తూ మాకు మా వీడియోస్ చూసి లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. సో ఇట్నే ఇంకా ఎంకరేజ్ చేసిరంటే కంపల్సరీ మీ ముందుకు ఇంకా మేము ఉంటాం. మంచి మంచి వీడియోస్తో మేమైతే మీ ముందుకు వస్తూ ఉంటాము. సో మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఇలా ఉండాలని చెప్పేసి మేమైతే కోరుకుంటున్నాము. డన్, థ్యాంక్ యూ సో మచ్. కెమెరా వెయిటర్ కాబట్టి నాకు భయం అవుతుంది. యాక్చువల్లీ నేను ఎప్పుడు కెమెరా బ్యాక్ సైడ్, అట్లా నాకు ఒక్కడేసారి కెమెరా వెయిటర్ డైలాగ్ చెప్పమంటే మేము అంతగానే చెప్పలేము. ఫియర్ ఇప్పుడు ఇందాక ఎట్లా ఉంటుంది నాకు అట్లా అనిపిస్తుంది. అట్లా వెళ్ళిపోతూ ఉంటే ఫ్లో వచ్చేస్తుంది. సడన్ గా కెమెరా వెయిటర్ మీరు మాట్లాడని చెప్పారనుకో భయం వేస్తుంది. అందుకే నాకు తెలిసి తిను అందుకే భయపడుతుందేమో. సడన్ గా కెమెరా వెయిటర్ మాట్లాడని చెప్తాం కదా,
అట్లా భయపడుతూ ఉంటాను. ఇప్పుడు మీకు అర్థమైందా పాప? నాకు ఇప్పుడు అర్థమైంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ వరకు వచ్చి ఇంత బాగా మాట్లాడి మమ్మల్ని అలరించినందుకు, నవ్వించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.